ది ఫైనల్ మనందరం ఎదురు చూస్తున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో స్టార్ట్ అవబోతుంది. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడబోతున్నారు. అండ్ ఈ ఛాంపియన్ ట్రోఫీ మన వాళ్ళు ఎన్నిసార్లు గెలిచారంటే ఈ ఛాంపియన్ ట్రోఫీ మన ఇండియా 2002 అండ్ 2013లో 2 సార్లు గెలిచింది. అండ్ న్యూజిలాండ్ మాత్రం కేవలం ఒకేసారి 2000లో గెలిచింది. అండ్ ఛాంపియన్ ట్రోఫీలో ఈ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ చూస్తే కేవలం 2 సార్లు మాత్రమే తలపడ్డాయి. ఒక మ్యాచ్ ఏమో ఈ ఛాంపియన్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ లో ఆడారు. దాంట్లో న్యూజిలాండ్ పై ఇండియా 44 రన్స్ తో గెలిచింది. మరొకటేమో సరిగ్గా 25 ఇయర్స్ బ్యాక్ 2000లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా అండ్ న్యూజిలాండ్ తలపడ్డాయి. అందులో న్యూజిలాండ్ 4 వికెట్స్ తేడాతో మనపై గెలిచింది. మరి ఈ ఇయర్ ఛాంపియన్ ట్రోఫీ ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. ఈ ఛాంపియన్ ట్రోఫీలో ఈ రెండు టీమ్స్ కూడా తమ 100% ఎఫోర్ట్ ఇవ్వడం మనం చూశాము. ఇటు ఇండియా అండ్ అటు న్యూజిలాండ్ ప్లేయర్స్ అందరు కూడా ఫామ్ లో ఉండడంతో ఈ ఫైనల్ మ్యాచ్ మంచి థ్రిల్లింగ్ గా ఉండడంలో నో డౌట్ అని చెప్పవచ్చు. మన టీమిండియా బ్యాటర్స్ అందరు కూడా మంచిగా పర్ఫామ్ చేస్తున్నప్పటికీ మన కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఒక బిగ్ నాక్ మాత్రం మిగిలి ఉంది. ఆ మిగిలి ఉన్న నాక్ రేపటి మ్యాచ్ లో తీరుస్తాడని కోరుకుందాం. అండ్ ఇక బౌలింగ్ లో షమి లాస్ట్ మ్యాచ్ లో మంచి రిథమ్ లో కనిపించాడు. అండ్ మిగతా బౌలర్స్ అందరు కూడా క్రూషియల్ వికెట్స్ అండ్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఇక న్యూజిలాండ్ విషయానికి వచ్చేస్తే తమ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కి మించి ఎక్సలెంట్ ఫీల్డింగ్ చేస్తున్నారు. అండ్ ఈ టీంలో ప్రతి ఒక్క ప్లేయర్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫైనల్ మ్యాచ్ దుబాయ్లో ఆడుతున్నారు కాబట్టి రెండు టీంల స్పిన్నర్స్ కి మాత్రం మంచి హెల్ప్ దొరుకుతుంది. ఆ స్లో వికెట్ లో ఎవరైతే పేషెన్స్ అండ్ స్టడీగా ఆడుతూ స్ట్రైక్ ని రొటేట్ చేస్తారో మ్యాచ్ వారి సొంతం అవ్వడం ఖాయం. అండ్ ఇక ప్లేయింగ్ లెవెల్ విషయానికి వచ్చేస్తే ఈ రెండు టీంల ప్లేయర్స్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి చేంజెస్ చేయకపోవచ్చు. అండ్ ఇది మీకు తెలుసా, ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా వరుసగా 3వ ఫైనల్ కు వచ్చింది. అండ్ ఈసారి మన వాళ్ళు కప్పు కొట్టి 2000లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ రివెంజ్ తీర్చుకుంటారని కోరుకుందాం. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.